ఎవ్వర్నీ లెక్క చేయని రావణుడు. దేవతలను కూడా వణికించిన లంకాధిపతి. తన బలానికి సమానం లేడని నమ్మిన అహంకార యోధుడు. అలాంటి రావణుడికి ఒకరి పేరు మాత్రం మౌనం తెప్పించేది. ఆ పేరు వాలి. ఒకసారి రావణుడు కిష్కింధకొచ్చాడు. యుద్ధం ప్రకటించడానికి కాదు, తన శక్తిని పరీక్షించుకోవాలనే అహంకారంతో. అక్కడ వాలి రాజసింహాసనంపై లేడు, సైన్యంతో సిద్ధంగా లేడు, అస్త్రశస్త్రాలు కూడా ఎత్తుకోలేదు. అతను తన దైనందిన సాధనలో ఉన్నాడు. అయినా రావణుడు సవాల్ చేశాడు. వాలి ఆ సవాల్ను అంగీకరించాడు. యుద్ధం మొదలైంది. రావణుడు కోపంతో, గర్వంతో తన శక్తినంతా వినియోగించాడు. కాని వాలి శాంతంగా ఉన్నాడు, పూర్తిగా నియంత్రణలో ఉన్నాడు. అక్కడే ఇద్దరి మధ్య నిజమైన తేడా బయటపడింది. వాలికి ఒక వరం ఉంది. యుద్ధంలో ఎదుటివాడి శక్తిలో సగం తనకు బలంగా మారేది. రావణుడు ఎంత బలంగా దాడి చేశాడో వాలి అంత బలంగా నిలబడ్డాడు. రావణుడి శక్తియే అతని ఓటమికి కారణమైంది. చివరకు వాలి రావణుణ్ణి పూర్తిగా అదుపులోకి తీసుకున్నాడు. చంపలేదు, అవమానించలేదు, కేవలం అతని అహంకారాన్ని మాత్రమే విరిచాడు. ఆ ఒక్క క్షణంలో రావణుడు తన పరిమితిని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు రావణుడు ఓడిపోయాడు. అస్త్రాలతో కాదు, యుద్ధంతో కాదు, నియంత్రిత బలంతో. ఆ రోజునుంచి వాలి పేరు వింటే రావణుడు మౌనంగా ఉండేవాడు. చివరి మాట: బలమున్నవాడు చంపగలడు, కాని బలాన్ని నియంత్రించగలిగినవాడే నిజంగా గెలుస్తాడు. అహంకారంతో పోరాడేవాడు తన శక్తినే కోల్పోతాడు. నియంత్రణతో నిలబడేవాడు ఎదుటివాడి గర్వాన్నే ఓడిస్తాడు. అదే వాలి గెలుపు, అదే రావణుడి ఓటమి.